హలో అండి అందరికి పెసరపప్పు బియ్యంతో కిచడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1.5 గ్లాస్ రైస్ లోకి 1/2 గ్లాస్ పెసరపప్పు వేసి 2 సార్లు వాష్ చేసుకుని వాటర్ వేసి నానబెట్టుకుని పెట్టుకోవాలి. పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలో 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుని ఫ్రై చేసి మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరకాయలు వేసి ఆనియన్స్ ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 2 నిమిషాల పాటు వేయించుకొని తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్, ఒక బంగాళదుంప ముక్కలు, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు వేసి 1 నిమిషం పాటు వేయించి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలను కూడా వేసి మెత్తగా ఎంతవరకు వేయించి కొద్దిగా పసుపు, రుచికి సరిపడంత సాల్ట్ వేసి మరి కొద్దిగా నిమిషాల పాటు వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి 1 నిమిషం పాటు వేయించి కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి 4 గ్లాసులు వాటర్ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు, బియ్యం వేసి ఉప్పు సరిపోయింది లేదా ఒకసారి చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆవిరిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. దీన్ని రైతాతో తింటే చాలా బాగుంటుంది.